నాకు హ్యాండ్ ఇవ్వకు ప్లీజ్, నాకు వేరే దారి లేదు. ఏంటి ఏమైంది? ముందు నాకు మాట ఇవ్వు, అప్పుడే చెప్తాను. ముందు విషయం చెప్పండి. చెప్పాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించాను, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే నన్ను టెన్షన్ పెట్టుకుంటే విషయం ఏంటో చెప్పండి. ముందు మాట ఇవ్వు ప్లీజ్. ప్రామిస్. ఇప్పుడు చెప్పండి. నాకు ఓ 3 రోజులు మెడికల్ లీవ్ రాసిస్తావా? ఒకటి ఇచ్చానంటే భయపడ్డాను. ఏ విషయాన్ని కూడా నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? చెప్తాను, కానీ నువ్వు నో అంటే ఇప్పుడు ఏం రాయమంటారు? నాకు హృదయ వేదన అని రాయి. ఏంటి? అదే హార్ట్ పెయిన్, హృదయ వేదన. అదే కదా డాక్టర్ గారు మీ డిపార్ట్మెంట్. ఓహో సరే, ఇప్పుడు లీవ్ ఎందుకు కావాలి? పాస్పోర్ట్ లేదన్నానని ఆ కామ పిశాచి వరుణ్ మీటింగ్ ని బెంగళూరుకి మార్చాడు. అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది వర్కౌట్ కాలేదు. దానికి గుండె నొప్పి అక్కర్లేదు, కొంచెం జ్వరం అంటే చాలు. అర్థమైందా? అది చాలు. జ్వరం కూడా హృదయ వేదన లక్షణమే కదా. చూడండి, మీరు నా జాబ్ కి ఎసరు పెడుతున్నారు. పోతే పోనివ్వు, నువ్వే పనికి వెళ్ళకర్లేదు. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ మాటల్ని పట్టి చూస్తుంటే హనీ డ్రాప్ చేస్తున్నట్టుంది. ఏంటి మ్యాటర్? సరే, నేను సూటిగా విషయానికి వస్తాను. కొన్ని రోజులుగా ఇంట్లో నా పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు. నీ మనసులో ఏమైనా ఉందా మాస్టారు? ఉంటే నిన్ను మిస్ అయ్యానని ఫీల్ అవ్వకూడదు కదా. కావ్య, మీరు చాలా మంచివారు, రియలీ క్యూట్ అండ్ పాజిటివ్. కానీ నేను మీకు కరెక్ట్ కాదు. హే, నేను ఊరికే అడిగాను. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? అన్నట్టు టైప్ చేయడం పూర్తయిందా? అయిపోయింది. హే కావ్య, ఎక్కడున్నావా? రా వెళ్దాం. ఎవరండి కొత్త క్యారెక్టరు? తారా. తారా? ఈ తారే కదా మంత్రి చౌడప్ప చనిపోయినప్పుడు డాక్టర్ అజయ్తో ఉన్నది? అవును. తర్వాత తన ఉద్యోగానికి రాలేదు. అయితే తారే మనకి ఆధారం. లంకంత కొంపడ్డారు, ఇదేనేమో. సార్, ఇకనైనా నన్ను పోలీసులో చేర్చుకోండి సార్. దేనికి? నన్ను కారే నడపనివ్వట్లేదు. పోలీసు ఇవ్వడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదుగా. అంటే అదే మన ఇద్దరు తెలివితేటలతో కేసు త్వరగా క్లోజ్ చేయొచ్చు సార్. హలో హలో, ఎవరు లేనట్టున్నారు సార్. హలో హలో. ఏంట్రా తలుపు తీసే ఉంది సార్, అందువల్లే. హలో హలో, ఇంట్లో ఎవరు లేరా? హలో. అయ్యో, ఏమైంది? రండి సార్, 12 రోజుల తర్వాత వద్దాం. వదలరా. వెళ్ళొద్దంటుంటే. ఏంటండి ఇది? ముందు దిగండి. ఏదైనా సమస్య ఉంటే మనం పరిష్కరించుకోవచ్చు. దిగండి. అదే ముందు, నేను చావాలి. ఆయన చావాలంటున్నాడు కదా, వెళ్తానండి సార్. దిగండి. నన్ను చంపినా నేను కిందికి దిగను, నేను చావాలి. దయచేసి నా మాట విని కిందకి దిగండి సార్. వద్దు, నన్ను ఆపొద్దు, నేను చావాలి ఇప్పుడే. ఏమండి, మీరైనా చెప్పండి, దిగమనండి. ఏం చేస్తున్నావు? ఎందుకు రెస్ట్ అన్నావు? ఇది వర్కౌట్ అవుతుందో లేదో అని టెస్ట్ చేశాను సార్. అయ్యిందా మీ యాక్టింగ్? కాదే, ఇది యాక్టింగ్ కానే కాదు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన మరుక్షణం నేను ఇంటిని తగలెడతాను. తర్వాత ఆ మంటల్లో పడి మేము ఇద్దరు చస్తాం. ఓహో, కానివ్వండి. ఆహా, చాలా బాగుంది. తల్లి తండ్రి చచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నిన్న పరిచయం వాడితో లేచిపోతానంటావు. అవును. వెళ్ళవే, అలాగే వాడితో వెళ్ళు. మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు. చచ్చా, అలా కోపడతారేంటి? ఎంతైనా తను మీ కూతురు కదా. కాదా? నువ్వెవర్రా? సారీ సార్, తారాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అదే విషయం. నువ్వేనన్నమాట వెధవి. నా కూతుర్ని బుట్టలో వేసుకుని నాకు శత్రువుని చేస్తావా? చూడు, మీ అమ్మాయి తనకిష్టమైన వాడితో తనకిష్టమైన జీవితాన్ని గడుపుతానంటే నువ్వే కాదు, ఏ ఎస్పీ కలెక్టర్ వచ్చినా అడ్డుకోలేరు. ఇక తన స్వేచ్ఛకి ఎవ్వరు భంగం కలిగించకూడదు. ఎవ్వరు. తారా, హలో. ఎవరు నువ్వు? భయపడకు, నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నువ్వు ఇష్టపడుతున్న వాడి దగ్గరికి నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్తాను. బదులుగా నువ్వు నాకు సాయం చేయాలి. ఏం సహాయం? నీకు బాగా కావాల్సిన వ్యక్తి గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డాక్టర్ అజయ్ గురించి. ఎందుకీ ఎవరు మీరు? పోలీసులు, సెంట్రల్ పోలీసులు. నువ్వు నోరు మొయ్యరా. నాతోరా. నేను వస్తున్నాను. కలిసి పనిచేస్తున్న మీ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటే ఇంకేదో బంధం డాక్టర్ అజయ్ మీద నీకు ఏర్పడింది కదా? అవును.
ఉద్యోగంలో పరస్పరం ఒకరికొకరం హెల్ప్ చేసుకునేవాళ్ళం. అజయ్ అక్కడ జాయిన్ అయిన కొత్తలో డాక్టర్ వికే గారు అజయ్ ఎఫిషియన్సీ చెక్ చేయడానికి ఒక పని అప్పచెప్పారు. అజయ్, వికే గారు మీ గురించి అడుగుతూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఏమైంది? ఏం లేదు, ఈసీజీ చూసి ఫైనింగ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు వికే సార్. కానీ ఇది చూస్తే అర్థం కావట్లేదు. ఏంటో కాన్ఫిడెన్సే లేదు. దానికెందుకని అలా భయపడుతున్నారు? కొత్తగా జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ ఇలాగే ఉంటుంది. మైల్డ్ కార్డియో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది ఇతనికి. అదే కదా, నాకు అదేనని అనుమానం వచ్చింది. అనుమానం ఏమొద్దు, ఇది అదే. లేదు, నిజంగా నాకు డౌట్ వచ్చింది, ఎందుకనే కన్ఫర్మ్ చేసుకుందామని అడిగానంతే. హలో, కరెక్ట్ గా అదే కదా? కరెక్టే. సరే, ఈవినింగ్ ట్రీట్ నేను నీకు ఇస్తాను. తారా, నువ్వు ఆ క్లూ ఇవ్వకుండా ఉండుంటే వీకే సార్ నా మీద బాగా కోపడుండేవారు. హే, వీకే సార్ కోపడ్డం మాత్రమే కాదు, ఆయనకి నచ్చితే సొంత మనుషులా చూసుకుంటారు తెలుసా? అవునా? నిజంగా నేనంటే ఎవరైనా ఇష్టపడతారా? మీరంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? మళ్ళీ కనుక ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే నువ్వే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చేస్తాను, కానీ ఊరికే చేయను. అప్పుడప్పుడు ట్రీట్ ఇస్తానంటే ఓకే చేస్తాను. అంతేనా? ఖచ్చితంగా ఇస్తాను. అయ్యో, ఇది బాగుంది. ఈ వెధవ ఇక్కడున్నాడు. ఎవరు? ఎండి వరుణ్ సార్. సార్, దీన్ని చూడు. కావ్యాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఈ డ్రెస్ అదిరింది కదా, బోర్ కొడితే వీటిని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవచ్చు. కావ్య సార్, ఇక నేను వెళ్తాను సార్, నాకు అర్జెంట్ పనుంది. కాస్త ఆగు, ఇది కూడా ముఖ్యమైనదే కదా కావ్య. మనిద్దరం ఇక్కడ ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. కాబట్టి ఏదేమైనా సరే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మంచి డిన్నర్ చేశాకే నేను నిన్ను వదిలిపెడతాను. కొంచెం పక్కన నిలబడు, పక్కన నిలబడు. ఈ డ్రెస్సు నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. యు లుక్ హాట్. సార్, వెళ్ళండి. బాగుంటుంది, ఒకసారి వేసుకునిరా. ట్రై నిన్నెక్కడెక్కడ వెతికాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వేంటి ఇక్కడ? అదే కావ్యకి అర్జెంట్ కాల్ వచ్చింది. 3 రోజుల నుంచి కాల్ చేశారు, దొరకలేదంట. అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి అడిగినా చెప్పు కావ్య ఎండి వరుణ్ తో వెళ్ళిందని. చెప్తాను సార్. 2 రోజుల తర్వాత ఫోన్ చేయమని. అలాగే సార్. ఎవరు ఫోన్ చేశారు డాక్టర్? ఎవరు చేస్తే ఏంటి? లేదు, తెలుసుకుందామని. మాలవిక మేడమే కాల్ చేశారు. అమ్మ? ఆవిడే. అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నాకు తెలియదు సార్, హాస్పిటల్లో అర్జెంట్ పని ఉందని చెప్పారు. పర్లేదు సార్, మీరు చెప్పిన 2 years వద్దు, దట్స్ నాట్ రైట్. కావ్య, సార్, నువ్వు వెళ్ళి అది అటెండ్ చేయి. డ్యూటీ ఫస్ట్ కదా. మరి డిన్నర్ సార్? డిన్నర్ దాందే ఉంది, అది ఎప్పుడైనా చూసుకుందాంలే. క్యారీ ఆన్, వెళ్ళండి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట నిజమే, కానీ అంతకు మించి ఏమి. అన్నా, అదిగో ఆ ఎదురుగా ఉండే ఇల్లే. సరే.